ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ప్రార్థనా మందిరము అందరికీ, సమస్త జనులకు ప్రార్థనా మందిరము. అది సేవ కొరకు నువ్వైనా కట్టవచ్చు, ఇతరులు కట్టిన సంఘంలో సేవ చేయవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రార్థనా మందిరము అందరికీ ప్రార్థన చేసుకోవడానికి దేవుడు అర్హత చూపించాడు. కానీ చాలా చోట్ల ప్రార్థన చేసుకోవడానికి వీలుండదు. ఎందుకంటే తాళాలు వేసి ఉంటాయి. వారికి ఇష్టమైన సమయాల్లోనే తీస్తారు. ఒక 10 మంది వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పటికీ వారికి ఇష్టం ఉండదు. అది కొంతమంది యొక్క విధానం. ఎందుకు ఈ విధానం అంటే, నేను కూడా నా జీవితంలో చూశాను. మేము వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఒక 4 రోజులు వారు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. దేవుడు ఏమంటున్నాడు? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. సమస్త జనులకు, ఏ భేదం లేదు, అందరం ఒకటే. అందరూ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి హక్కు ఉంటుంది. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేది. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటామో ఆనందించే వారంగా ఉంటాం. దేవుడు ఆనందింపజేసే దేవుడు. బాధలు, కష్టాలు అన్నీ తీసివేసి హృదయాన్ని ఉల్లాసంగా ఉంచే దేవుడు. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. ఏమైతే నువ్వు అర్పిస్తున్నావో నీ హృదయార్పణ దేవుడు అంగీకరించే దేవుడుగా ఉన్నాడు. మరి ఈ స్థితిలో దేవుడు ఏం చేశాడు? మా ఇంటి దగ్గరే దేవుడు కృప చూపించి చిన్న సంఘంగా ఏర్పాటు చేశాడు. ప్రతి వారం 12:30 నుంచి 2:30 వరకు ఆరాధన జరుగుతుంది. అలాగే ప్రతి వారం బల్ల సహవాసం ఉంటుంది. ఇలా దేవుడు నాటి నుంచి నేటి వరకు ఆయన కృప ఎంతగానో ఉంచి ఆయన పోషిస్తూ, నడిపిస్తూ, సంరక్షిస్తూ ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఎంతోమందికి విడుదల, స్వస్థత కలుగు చేస్తున్నాడు. మీకు కూడా ఆసక్తి ఉంటే రండి, దేవుని యొక్క వాక్యం విని స్వస్థత పొంది మీ యొక్క సమస్యల నుంచి విడుదల కలుగు చేసుకొని మీ ఇంట్లోకి సంతోషంగా వెళ్ళండి. దేవునికి వందనాలు. ఆమె ప్రార్థిస్తున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగలనని నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నీ ప్రార్థన మందిరంలో ప్రభా, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేది నా ఉన్నాము తండ్రి. నీ ప్రార్థనా మందిరంలో ప్రభా, నీ సన్నిధిలో ప్రభు ప్రార్థించుకుంటే ఆనందింపజేసే దేవుడుగా ఉన్నావయ్యా. ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు చేస్తూ నడిపిస్తున్నావయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ తండ్రి నీ సన్నిధికి నడిపింపబడి అనేక కార్యాలు చూసేలాగిన వారికి నీ శక్తిని ప్రసాదించండి ప్రభు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.